హాయ్ అండి. నిన్నైతే కటింగ్ వీడియో చూపించాను కదా! ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. 2 అంచులు ఒకవైపు పెట్టుకొని అయితే కుట్టు వేసేసుకోవాలి. 2 కుట్లు డబల్ కుట్లు అనేది వేసేసుకోవాలి, కుట్టు మీద కుట్టు. అలా వేసుకున్న తర్వాత ఒరిజినల్ కూడా క్లాత్ కూడా తీసేసుకొని ఇందాక లైనింగ్ అయితే ఎలాగైతే కుట్టేసుకున్నామో ఇది కూడా అలాగే ఒకవైపు 2 కుట్లు అనేది వేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో కనుక మీరు చూడకపోయి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను, చూసేయండి. ఇప్పుడు వచ్చేప్పటికి 2 అంచులు కుట్టాం కదా, ఆ 2 అంచుల దగ్గర కుట్టిన దగ్గర నుంచి ఇటువైపుకి ఒక కుట్టేసేసుకోవాలి నడుము దగ్గర. ఇంకో వైపు కూడా అలాగే నడుము 2 భాగాలు కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నడుంకి చివర కొంచెం మడత పెట్టుకుని అయితే కుట్టుకోవాలి ఓపెన్ కోసం. నేనైతే ఒక 5 or 6 ఇంచెస్ వరకు కుట్టేసుకున్నాను. అలాగే 2 వైపులా కుట్టేసుకోవాలి. అలా కుట్టుకున్న తర్వాత నడుము అయితే నడుము ఎంత లూజ్ అయితే ఉంటుందో అంత లూజ్కి క్లాత్ అయితే తీసుకోవాలి. వాళ్ళు నాకు షిమ్మర్ క్లాత్ వేయమని చెప్పారు, ఒరిజినల్ వద్దని చెప్పారు. అందుకని నేను లోపల లైనింగ్కి యూజ్ చేసిన దాన్ని అయితే కట్ చేస్తున్నాను. నేను 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను, పైనుంచి పెట్టుకొని కట్ చేసుకొని 2 అంచులు అయితే మడతేసి కుట్టుకుంటున్నాను. కుట్టుకున్న తర్వాత కుట్టుకున్న అంచులు 2 సమానంగా పెట్టుకొని మధ్యలోకి డాట్ అనేది పెట్టుకోవాలి. మధ్యలో డాట్ పెట్టుకున్న తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసి ఇంకో డాట్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు నడుంకి మనం ఇందాక కలుపుకున్నాం కదా, ఆ క్లాత్కి డాట్ నుంచి డాట్కి ఎంత వాటికైతే ఉంటుందో అంత వాటికి సమానంగా చూసుకొని పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంటే కనుక సన్నగా చిన్న ఫిల్ట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత పై కుట్టేసుకోవాలండి. ఇలా పై కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత మనం లోపల వైపుకి మడత పెట్టుకొని అయితే కుట్టుకోవాలి. నేనైతే అంచు వైపు ఉన్నది తీసుకున్నాను. అంచు వైపు లేకుండా ఉంటే కనుక క్లాత్ని కొంచెం మడత పెట్టి కుట్టేసుకున్న తర్వాత ఇలా అంచు కుట్టుకోవాలి. ఇలా పైన కుట్టు వేసేసుకున్న తర్వాత మనం బొందు పెట్టుకోవడానికి ఎలాగైతే పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని లోపల వైపుకి అనేది కుట్టేసేసుకోవాలి. ఇలా ఒక కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ కుట్టు పక్కన కుట్టు అనేది వేసేసుకుంటే నడుంకి బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత మనం లెహంగాకి ఒక సైడ్ అయితే కలిపేసుకున్నాం కదా ముందు, ఇప్పుడు ఇంకో సైడ్ అనేది కలిపేసుకోవాలి. నేను పైనుంచి 3 లేదా 4 ఇంచెస్ అయితే పైనుంచి గ్యాప్ వదిలేసి కింద నుంచి అయితే కలుపుతున్నాను. ఇలా మనం కలిపినంత వాటికి అయితే నేను కుట్టేసేసి సైడ్కి అయితే తీసేసాను. ఇప్పుడు దాన్ని డివైడ్ చేసేసి అయితే కుట్లు వేసేసుకోవాలి. ఒరిజినల్కి ఒరిజినల్, లైనింగ్కి లైనింగ్ అలా కుట్టేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ అనేది కుట్టు మీద కుట్టు అయితే వేసేసుకోవాలి. ఒరిజినల్ అయితే వేసేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత లైనింగ్ కూడా అలాగే 2 కలుపుకొని వేసేసుకోవాలి కుట్టు. మనం ఆల్రెడీ కింద అయితే కలిపేసుకున్నాం కదా, సమానంగా కింద సమానంగా వచ్చేటట్టు చూసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇట్లా చివర్లో కోపుల్లాగా వస్తే కనుక కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి బందు కొట్టుకొని అంచు బోర్డర్ అయితే వేసేసుకుందాము. ఫస్ట్ అయితే నేను అంచు కొట్టకుండా బొందులు అయితే కుట్టేసుకుందామని చెప్పేసి క్లాత్ అయితే తీసుకున్నాను. క్లాత్ అయితే తీసేసుకొని నేను బ్యాక్కి థ్రెడ్స్ ఎలాగైతే రివర్స్ చేస్తామో అలాగా నడుం దగ్గర కట్టుకోవడానికి నేను అలాగా రివర్స్ చేసేసి అయితే దీనికి బొందులు కుడుతున్నాను. ఇలా బొందు కుట్టేసుకున్నాక చాలా సింపుల్గా అయితే రివర్స్ చేసేయచ్చు. ఈ షిమ్మర్ క్లాత్ కాబట్టి చాలా ఈజీగా అనేది వస్తుంది. ఎందుకంటే మనం కుట్టుకోవడం కూడా కొంచెం లూజ్గా అయితే అంటే కొంచెం ఎక్కువ వెడల్పు అయితే కుట్టుకున్నాము. సన్న బొందు కాకుండా కట్టుకోవడానికి నడుం దగ్గర ఇలా కుట్టేసుకున్నాం కాబట్టి తొందరగా అనేది రిటర్న్ అవుతుంది. తర్వాత కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే దాన్ని మనం లంగాకి బొందు అయితే ఎక్కించేసుకున్న తర్వాత
కింద గంటలు అనేవి పెట్టుకున్నాము. నేనైతే 3, 4 అయితే పెడుతున్నాను రెగ్యులర్గానండి. ఇవేమి స్పెషల్గా అయితే విడిగా ఏమీ చేయలేదు. నేను నడుం దగ్గర జారిపోకుండా ఒక రఫ్ అయితే లాగాను, ఊడిపోతుందని చెప్పేసి. ఇలా గంటలు అనేవి ఒక 2, 3, ఒక 4, 5 అయితే కుట్టేసేసుకున్న తర్వాత బార్డర్ ఎలాగ కుట్టుకుంటామో అయితే చూపిద్దాము. దీనికైతే బార్డర్ వచ్చింది కాబట్టి నేను కింద జిగ్జాగ్ అనేది చేయట్లేదు. లేస్ అయితే చాలా బాగుంది. దీనికైతే డల్ అయిపోయింది. నేను కింద వేసిన తర్వాత అయితే అది అంతగా అట్రాక్ట్ అనిపించట్లేదు. ఇక వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి తప్పక అయితే కుడుతున్నాను. నేను ఇట్లాగైతే కింద నుంచి అయితే పైకి లేస్ తిప్పేద్దామని చెప్పేసి నేను క్లాత్ని అయితే పైన పెట్టి లేస్ని కింద ఒరిజినల్ది కింద వైపు వచ్చేటట్టు అయితే పెట్టేసి కుట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం బార్డర్ మొత్తం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం దీన్ని పైవైపు తిప్పుకోవాలి. పైవైపుకు తిప్పుకున్న తర్వాత ఇటు సైడు కుట్టయితే వేసేసుకుంటే ఇక లెహంగా రెడీ అయిపోయినట్టేనండి. చాలా సింపుల్గా అయితే లెహంగా కుట్టేసుకోవచ్చు. కటింగ్ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఎలా వచ్చిందనేది మీకు అవుట్ఫిట్ చూపిస్తానండి. చాలా లెంతీ అయితే వచ్చింది, ఫుల్గా వచ్చింది కింద అయితే. నేను దీనికి మ్యాచింగ్లోనే బ్లౌజ్ అనేది కుట్టాను, సేమ్ క్లాత్. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, కటింగ్ స్టిచ్చింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.